జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నారు. అలాగే ఉమ్మడి మేనిఫెస్టో, పొత్తుల వ్యవహారంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు తొలిసారి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నారు. అలాగే ఉమ్మడి మేనిఫెస్టో, పొత్తుల వ్యవహారంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు తొలిసారి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి చర్చలు జరపడం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, చెప్పండి. సందీప్, కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని ఇంటికి వెళ్ళడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ రోజు వాళ్ళిద్దరి మధ్య కూడా అనేక అంశాలపైన కూడా భేటీ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా కూడా పొత్తులకు సంబంధించి రానున్న ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళాలి అనే దానికి సంబంధించిన అంశంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో సంబంధించినటువంటి అంశంపైన కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు ప్రధానంగా సీట్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశంలో కూడా గత కొద్ది రోజులుగా కూడా ఇరువురి మధ్య కూడా భేటీలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. డిసెంబర్ 6వ తారీఖున కూడా చంద్రబాబు నివాసానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా పొత్తులకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆ రోజు జరిగినటువంటి భేటీకి అనుగుణంగానే ఈ రోజు కూడా భేటీ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల నోటిఫికేషన్ కు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ భేటీ కూడా కొంత ప్రాధాన్యత సంచరించుకుందనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ మామూలు సమయం కంటే కూడా 20 నుంచి 25 రోజుల సమయం ముందుగానే వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా సీఎం చెప్పడం, ఇప్పుడు ఈ భేటీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా పొత్తుల అంశాన్ని ఒక క్లారిటీగా అయితే తీసుకొచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల తరుణం దగ్గర పడుతున్న నేపథ్యంలో సీట్లు ఖరారు చేసుకుని ఉమ్మడి మేనిఫెస్టోను కనుక త్వరగా పూర్తి చేసుకుంటే కనుక ప్రజల్లోకి బలంగా వెళ్ళొచ్చు అనే విధంగా కూడా ఇరువురు నేతలు కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు భేటీ అనేది కూడా ఒక కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు యువగలం పాదయాత్రకు సంబంధించినటువంటి ముగింపుకు కూడా చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ కార్యక్రమానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరవుతారనే విధంగా తెలుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు స్వయంగా కూడా పవన్ కళ్యాణ్ పిలిచేటటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఆ వేదికగా కూడా అనేక అంశాలపైన కూడా ఇరు పార్టీలు కూడా కొన్ని ప్రకటనలు అయితే చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా ఈ చర్చ, ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చలో కూడా వాళ్ళిద్దరు కూడా చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు ఈ ఉన్నటువంటి సమయానికి సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానికి సంబంధించి కూడా కార్యాచరణ అయితే సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టో, సీట్ల పంపిణీ ఒక ఎజెండాగానే ఈ చర్చ అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించినటువంటి వివరాలను వాళ్ళు బయటకు వచ్చి ప్రకటించేటటువంటి అవకాశం ఉంటుందా లేదో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఇంట్లో జరిగినటువంటి భేటీ తర్వాత కూడా వాళ్ళిద్దరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఓన్లీ వాళ్ళిద్దరూ చంద్రబాబు జైల్లో ఉన్నటువంటి సమయంలో మాత్రమే మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మాట్లాడినటువంటి సిచ్యువేషన్ లేదు. కాబట్టి ప్రజెంట్ మరి దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ఎన్నికలకు సంబంధించి కానీ, లేకపోతే మేనిఫెస్టోలకు సంబంధించి కానీ, సీట్లకు సంబంధించినటువంటి అంశాలపైన ఏమైనా మాట్లాడతారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రజెంట్ టైం మొత్తం ఈ అంశాలపైన అయితే చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సందీప్, సాయి, అంటే జనసేనతో ఎన్ని సీట్లు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు 40 నుంచి 60 సీట్ల వరకు అడుగుతున్నట్లు కూడా జనసేన వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే టీడీపీ మాత్రం వారికి ముందు 30 సీట్ల వరకు ఇచ్చేటటువంటి అవకాశం ముందు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నట్లు కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాకపోతే వీళ్ళు మెజారిటీ సీట్లు కనుక కైవసం చేసుకుంటే, అంటే సీట్లు కనుక సర్దుబాటు చేసుకుంటే రానున్న రోజుల్లో కనుక జనసేన పార్టీ మెజారిటీ సీట్లలో గెలిస్తే తమకు మెజారిటీ
అవకాశం ఉంటుందనే విధంగా కూడా జనసేన నాయకులు కార్యకర్తల ఒక ఆలోచన విధానంగా కనిపిస్తుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ దీనిపైన కూడా అనేక సార్లు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ముందు ఎన్నికల్లో గెలవటం ముఖ్యం, తర్వాత సీఎం కు సంబంధించినటువంటి అంశాలు ఇరువురు నేతలు కూర్చొని మేము నిర్ణయం తీసుకుంటామనే విధంగా కూడా ఆయన క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా సీట్లకు సంబంధించినటువంటి దానిపైన మాత్రం జనసేన నేతలు అనేక ప్రాంతాల నుంచి కూడా తమకు కేటాయించాలనే విధంగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువ సీట్లలో పోటీ చేయాలనే విధంగా కూడా వాళ్ళైతే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారు 60 సీట్ల వరకు అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. కాకపోతే టీడీపీ నుంచి కూడా 25 నుంచి 30 సీట్ల వరకు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంలో అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అంశాలపైనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఇరు పార్టీ నేతలు కూడా కీలకంగా ఉన్నారు, అక్కడ పటిష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి సత్తెనపల్లి లేకపోతే వైజాగ్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఏవైతే ఇటు జనసేన పార్టీ కీలకంగా ఉండటం జరిగింది, టీడీపీ కూడా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాలపైన కూడా జనసేన పార్టీ అయితే అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమకు ఎక్కువ సీట్లు అంటే స్ట్రాంగ్ గా ఇరు పార్టీలు ఉన్న దగ్గర తమకు కేటాయించాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఏ ప్రాంతాల్లో ఇవ్వాలి అనే దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి మీరు ఎక్కడెక్కడ మీకు స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారనే దానికి సంబంధించి వివరాలు ఇవ్వాలనే విధంగా కూడా కోరినటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా మనకి కొంత రాజకీయంగా కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే మరి సీట్లకు పంపిణీకి సంబంధించినటువంటి జరుగుతున్న చర్చల్లో కంపల్సరీగా ఈ రోజు కొంత క్లారిటీ అయితే ఇరు నేతల మధ్య వచ్చేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి దానిని వాళ్ళు విడుదల అంటే మీడియా ముందుకు వచ్చి చెప్తారా, లేకపోతే ఇంకా భేటీలు కొన్ని జరిగిన తర్వాత సీట్లకు సంబంధించి కానీ మిగిలినటువంటి అంశాలు కూడా చెప్పేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా తెలియాల్సి ఉంది. సీట్లతో పాటు ఉమ్మడి కార్యాచరణ, ఇప్పటి వరకు ఉమ్మడి కార్యాచరణ అనేది ఇంకా సిద్ధం చేసినటువంటి పరిస్థితి లేదు, దాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కంపల్సరీగా ఈ అంశం పైన కూడా దృష్టి పెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మండల స్థాయిలో జిల్లాల స్థాయిలో కొంతమంది కలిసికట్టుగా తిరుగుతున్నారు, కానీ అన్ని వర్గాల్లో కూడా ఇంకా కలిసికట్టుగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ లేదు. కార్యాచరణలు ఉమ్మడిగా కనుక సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తే కనుక మరింత బలంగా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది అనే విధంగా కూడా నేతలు అయితే సూచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. సందీప్ సాయి, అంటే ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా భేటీ అయ్యారు. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? అయితే ప్రజెంట్ ఇంకా పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ క్లారిటీ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన దాంట్లో వాళ్ళు ఇంకా ఆలోచన ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి లేదు. దాని నేపథ్యంలోనే ఈ పొత్తులు అనేది ఇంకా క్లారిటీ రాలేనటువంటి నేపథ్యంలో బీజేపీ ఇంకా క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఈ భేటీలు వీళ్ళు ఒక సీట్ల పంపిణీ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత బీజేపీకి సంప్రదింపులు జరిగేటటువంటి అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. బీజేపీని కూడా కలుపుకట్టుగా తీసుకొని వెళ్లాలనే ఉద్దేశంలో మాత్రం జనసేన పార్టీ ఉన్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఇంకా జనసేన పార్టీ ఉండటంతో పాటు తెలంగాణ ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా వెళ్ళినటువంటి పరిస్థితుల్లోనే అయితే ఎంపీలకు సంబంధించి కొంత వాళ్ళు కూడా ఏదో నిర్ణయానికి వచ్చినట్టు తెలంగాణలో తెలుస్తున్నటువంటి నేపథ్యంలో రానున్న ఏపీ ఎన్నికల్లో మరి బీజేపీ కంపల్సరిగా ఈ అలయన్స్ లో భాగస్వామ్యం అవుతుందా లేకపోతే ఒంటరిగా వెళ్తారా అనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ మాత్రం జనసేన పార్టీకి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానంగా ఇరు పార్టీలు అయితే దృష్టి పెడుతున్నారు. కాకపోతే బీజేపీని కూడా కలుపుకొని వెళ్లాలనే ఆలోచన మాత్రం ఇరు పార్టీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు అంటే లాస్ట్ ఎన్నికలకి సంబంధించి తెలంగాణ ఎన్నికలకి తర్వాత ఎక్కడా కూడా బీజేపీ నేతల్ని పవన్ కళ్యాణ్ కలవటం కానీ వాళ్ళిద్దరు కలిసి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పురంధేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలుగా అయిన తర్వాత కంపల్సరీగా పవన్ కళ్యాణ్ తో భేటీలు అవుతాం, చర్చిస్తామనే విధంగా ప్రకటన చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా వాళ్ళిద్దరు కలిసినటువంటి పరిస్థితి లేదు. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు కానీ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి లేదు. కాకపోతే తర్వాత ఆమె కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ నాయకత్వం ఏదైతే ఉందో వారి యొక్క నిర్ణయానికి అనుకూలంగానే రాష్ట్ర కార్యవర్గం పనిచేస్తుందనే విధంగా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇంకా జాతీయ స్థాయిలో పొత్తులకు సంబంధించినటువంటి బీజేపీ రాష్ట్రంలో ఈ టీడీపీ జనసేన కూటమిలో అలయన్స్ అవుతుందా అవదా అనే దానిపైన ఇంకా చర్చలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితే ఉంది, కానీ క్లారిటీ అయితే ఇంకా వచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రెజెంట్ లేదనే విధంగా చెప్పుకోవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ సాయి.